పట్టాభి గారేనా? అవునండి. నమస్కారం సార్. మీరెవరు? నా పేరు పంజు. కార్పొరేషన్ ఆఫీసులో అడిగితే మీ నంబర్ దొరికింది సార్. దేని గురించి చేశారు? ఎంత బ్యాడ్ ఫుడ్ సార్ అది. అంత చండాలమైన ఫుడ్ తినడం వల్ల 5 గంటల నుండి టాయిలెట్లోంచి బయటికి రాలేకపోతున్నాను నేను. మాలాంటి పేదవాళ్ళు తిరువనంతపురంకి పని మీద వస్తే ఇలా టాయిలెట్లోనే ఉండి చచ్చిపోవాలా ఏంటి? మీరు ఇక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్గా ఏం చేస్తున్నారు సార్? మీరు ఎక్కడికి వెళ్ళి తిన్నారు? వినీత హోటల్ అని మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంది. సరేనండి, నేను మీకు కాసేపట్లో ఈ నెంబర్కి ఫోన్ చేస్తాను, సరేనా? సుకుమార్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన వినీత అనే హోటల్ ఒకటి ఉందా? ఉంది సార్. స్టార్ట్ చేయి. సూపర్ సార్, అది వేలునాయుడు గారి మామ హోటల్. ఎవరిదైతే ఏంటయ్యా, చట్టం తరపున తను చేసుకుపోతుంది. మీరు చెప్తుంది కరెక్ట్ సార్. దూసుకుపోవడమే. ఓకే సార్. సార్ మీరు చేసిన డ్రామా చాలా బాగుంది సార్. నా బ్లడ్ లోనే నాటకం కలిసిపోయి ఉంది. పట్టాభి వాడు అక్కడ తింటాడు, మనం 16వ రోజు వెళ్ళి తిందాం. అది సార్. హలో వేలు గారు, మేము వింటా హోటల్కి వచ్చాం. పట్టాభి గారు లోపలికి వెళ్ళారు. ఫోన్ ఆఫ్ చేయకుండా పాకెట్లో పెట్టుకుని వెళ్ళు. ఓకే సార్. వినబడుతుందా సార్? ఏమైంది సార్? భోజనం. సార్ మీరెవరో నాకు తెలుసు సార్. మీరు డ్యూటీలో ఎంత బాధ్యతగా ఉంటారో నాకు తెలుసు సార్. కానీ ఈ ఊళ్ళో నాకు 4-5 హోటల్స్ ఉండేవి. నిజం చెప్పాలంటే ఈ ఊర్లో మహారాజు గారి తర్వాత సొంత డబ్బులతో కారు కొన్నది నేనే సార్. ఇప్పుడు అన్నీ నా చేతుల్లోంచి వెళ్ళిపోయాయి. నాది బాగా బ్యాడ్ టైం నడుస్తుంది సార్. నేను బతకడానికి ఉన్నది ఒకే ఒక్క దారి సార్. ఇది మూసేయద్దు సార్. భోజనం తీసుకురమ్మని చెప్పాను, వెళ్ళండి, తీసుకురండి. అక్కడ భోజనం చేసిన వారు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఈ సాంబార్ ఎప్పుడు చేశారు? ఇప్పుడే వండాను సార్. తింటుంటే అలా లేదే, ఎప్పుడో చేసినట్టుంది. సార్ అది ఇక్కడ భోజనం చేసిన వాళ్ళు ఈ రోజు వరకు ఏ కంప్లైంట్ చేయలేదు సార్. ఇక్కడ కిచెన్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇటు పక్కన ఉంది సార్. సార్ వేలు గారు, ప్లాన్ సక్సెస్. పట్టాభిరామ్ గారు కిచెన్ లోకి ఎంటర్ అయ్యారు. గుడ్ జాబ్. ఈరోజు మీరు ఏ వంట వండుతున్నారు? రసం. ఇది కొంచెం ఏంటి రుచి చూద్దాం. చాలా బాగుంది. నా పేరా? మీ పేరు బాగుంది, మీరు పెట్టిన రసము బాగుంది, అరిసెలా తీయగా ఉంది.